బారా షహీద్ దర్గా వెనుక ఉన్న చరిత్రేంటి? రొట్టెలను చెరువులో వదిలే ఆచారం వెనుక భావనేంటి? బారా షహీద్ దర్గా ఎందుకు అన్ని మతాల వారికి పవిత్ర స్థలం? ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని పొదలకూరు రోడ్డుకు సమీపంలో ఉన్న బారా షహీద్ దర్గా షరీఫ్ కేవలం ముస్లిం ప్రార్థన స్థలం మాత్రమే కాదు, ఇది భక్తి, ప్రేమ, మత సామరస్యానికి నిలయంగా నిలుస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే రొట్టెల పండుగలో అన్ని మతాల వారు, కులాల వారు తమ కోరికలు నెరవేర్చాలని గోధుమ పిండితో తయారు చేసిన రొట్టెలను దర్గా చెరువులో వదులుతూ పాల్గొంటారు. ఇది భక్తి విశ్వాసానికి అద్భుత ఉదాహరణ. ఈ దర్గా వెనుక ఉన్న కథ ఎంతో చారిత్రాత్మకమైనది. సౌదీ అరేబియాలోని మక్కా నుంచి వచ్చిన 12 మంది ఇస్లాం యోధులు భారతదేశంలో మత ప్రచారం కోసం బయలుదేరి చివరికి నెల్లూరులో వీర మరణం పొందారు. వీరులు తలలు గండవరం వద్ద ఉండగా శరీరాలు దర్గా చెరువు వద్దకు చేరాయని భక్తుల నమ్మకం. వీరి ఆత్మలు స్వప్నాల రూపంలో భక్తులకు దర్శనమిచ్చి సమాధులు కట్టమని కోరడంతో ఈ దర్గా నిర్మించబడింది. ప్రతి సంవత్సరం మొహర్రం నెలలో జరిగే రొట్టెల పండుగలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. మొహర్రం 11, 12, 13 తేదీల్లో ఘనంగా జరిగే ఈ ఉత్సవంలో గంధ మహోత్సవం, రొట్టెల వేడుకలు, తహ్లీల్ కాని వంటి కార్యక్రమాలు జరుగుతాయి. భక్తుల కోరికలు నెరవేర్చేందుకు గుర్తుగా గోధుమ రొట్టెలను చెరువులో వదులుతారు. ఇది వారికి ఒక మానసిక తృప్తి, ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది. బారా షహీద్ దర్గా కేవలం నెల్లూరు వారికే కాదు, దేశం నలుమూలల భక్తులకు ఎంతో ప్రత్యేకమైన పవిత్ర స్థలం. మత కుల భేదాలు లేకుండా ప్రజలు ఇక్కడికి వచ్చి ఆరోగ్యం, సంపద, ఉద్యోగం, వివాహం వంటి అనేక కోరికలతో భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు. బారా షహీద్ దర్గా అంటే ఒక ఆశీర్వాదం, ఒక ఆత్మ విశ్వాసానికి నిలయం. ఇది జీవితానికి కొత్త వెలుగునిచ్చే చోటు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.